అంత భ్రమ ఏంటిది అంటే మందులతో తగ్గింది, నయమైంది అని ఒక భ్రమలోనే ఉంటున్నాం, కానీ ఎప్పటికీ నయం కాదు. ఒకవేళ మీరు మళ్ళీ ఆ డాక్టర్ని అడగండి, తగ్గదు, ఎప్పుడు కూడా తగ్గదు. కానీ 100% నయం అయితే తగ్గిపోతుంది. 100% అంటే మనము ఏం చేయాలి? చెప్పండి సార్. కొంచెం మనం ఆలోచించేస్తే నేను దాన్ని బట్టి ఎందుకంటే ఉత్తగా ఏదో సోది చెప్పి పోయినా అనుకో, మనం అట్లే ఉంటాము, నా టైం వేస్ట్. సోది చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు, చెప్తారు, కలిసి చేసుకొని వదిలిపెట్టేస్తాం. పోనీ ఏమైనా ఒక నిమిషం సార్, స్టెరాయిడ్స్ వాడటం వల్ల ఇబ్బందులు కూడా చెప్పండి. అంటే ఏదైనా స్టెరాయిడ్స్ ఏంటంటే అది పైకి కనిపించకుండా వేస్తాయి, లోపల ఎంత డ్యామేజ్ చేస్తారు, లోన అంతా అట్లే ఉంటుంది, పైకి కనిపించకుండా చేస్తాయి. మనం కొంచెం చదువుకున్నాం, కొంచెం అర్థమవుతుంది, అవునా? మరి అంత ఊర్లో ఉన్నాం కానీ ఏం తెలియని వాళ్ళ మీద నిజంగా చదువుకోకున్నా కానీ తెలుస్తుంది, అర్థమవుతుంది ఏమవుతుంది. కొంచెం అవి గమనించాలి, ఎందుకు వస్తుంది అనేది మనకు ఆ ఇన్సైట్ అనేది ఉండాలి. ఎందుకు పశువులకు రోగాలు వస్తాయా? సోరియాసిస్ ఊరికే రాదు. ఎందుకు రాదు? మనిషికి తెలివి ఉందనే తప్పైందా? తెలివి ఉంటే మనం అన్ని తప్పు పనులు చేస్తున్నామా? అవునా? ఆ తప్పు పనులు ఏంటి అంటే కొంచెం గ్రహించాలి. మేము కూడా చాలా తప్పులు చేసినాం. 35 ఏళ్ళలో జీవితంలో ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేసి అన్నీ బీపీ, కొలెస్ట్రాల్ ఇటువంటివన్నీ తెచ్చుకున్నాం. ఆ డాక్టర్నే కదా అని మందులన్నీ వాడుతున్నాం. ఇప్పుడు ఏమీ లేవు, ఒక్క మందు కొద్ది వాడు. ఒక 20 సంవత్సరాలు, 52 ఏళ్ళు నా కొంచెం హెల్దీగా అనిపిస్తానా? 3:30కి వేసినాం, 2 గంటలు యోగా చేసినాం. ఎవరు చెప్పలేదు ఇక్కడ, అంటే నా బుక్లో కూడా లేదు. యోగా మంచిది అని చెప్పింది, అంతేగాని యోగా ఇన్ని గంటలు చేయండి అని. నా పనికి అంత అవసరమని అంత చేస్తున్నాను. సార్ వచ్చి అన్నారు 5:30కి మనం బయటికి వెళ్దాం, మెడిటేషన్ చేద్దాం అంటే సరే మెడిటేషన్ 5:30 ఫినిష్ చేసుకొని రెడీ అయ్యి, అట్లా మన బాడీ గురించి మనమే ఆలోచించాలి. ఎవరు ఆలోచించారు? ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? మీ గురించి ఎవరైనా ఆలోచిస్తారా? ఏం అవసరం? కొన్ని ఆలోచిస్తే లాభం ఏంటి? అందరూ అదే కదా ఆలోచించండి. డాక్టర్ ఎందుకు ఆలోచిస్తాడు అంటే, డాక్టర్కి మీరు నయం కావాలని కాదు, ఆయన ఫస్ట్ ఫీజు తీసుకున్నాడా? ఫస్ట్ ప్రయారిటీ ఫీజు పైనే ఉంటుంది. ఫీజు పైన ప్రయారిటీ ఉంటుంది కాబట్టి రోగం అంత ఇంపార్టెంట్ కాదు. నిజంగా రోగమే ఇంపార్టెంట్ ఉంటే రోగం నయం చేసి కానీ కొంచెం సర్వీస్ చేసి కానీ అప్పుడు డబ్బులు అడుగుతారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే డబ్బులే టాప్ ప్రయారిటీ అందరికీ అదే అయిపోయింది. ఎందుకు చదువుతున్నావు అని ఎవరిని అడిగితే మంచి డబ్బులు సంపాదించాలి అని ఒక్కటే మాట వస్తుంది, ఇంకా వేరే ఏమి రావు. ఏమిటంటే మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి, తగ్గించుకోవాలని ఏమంటారు సీరియస్నెస్ ఉండాలి, తగ్గించుకోవాలి. అట్లా ఉంటే 100% అయింది. ఎందుకు వస్తుంది అని అంటే ఇది మన సెల్స్ని మనల్ని డ్యామేజ్ చేసే పద్ధతి. మామూలుగా ఎవరికి కూడా డ్యామేజ్ చేయదు, అందరికీ లేదు కదా. ఇప్పుడు ఇంతమందిలో ఒక్కరికే ఉంది. ఎందుకు అనేది అంటే మనం దేవుడు తప్పుగా పుట్టించలేదు. పుట్టినప్పుడు ఉందా? లేదు. షూర్, 100% షూర్. మధ్యలో వచ్చిందంటే ఆ కారణం అంతేనా? ఇంకేమైనా ఉందా?
మనమే కారణమైనప్పుడు మంచి కావడానికి కూడా కారణం ఎవరే ఉండాలి, మనమే అయి ఉండాలి. మంచిగా చేసుకోవచ్చు. అట్లా దేవుడు మనకి ఎంత మంచి శరీరం ఇచ్చిందంటే మేము డాక్టర్ అయినందుకు ఇంకా కొంచెం ఎక్కువ తెలుస్తుంది మాకు. నేను కూడా అంత దేవుడిని పెద్దగా ఆరాధించకపోతున్నాను. ఇవన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడు తలుచుకునే రోజు అనేది ఉండదు. అటువంటి ఉన్నత గుణాలు ఉన్నాయి. దానికి ఉదాహరణ మనమే. మనం భూమిని ఎంత నాశనం చేస్తున్నాము. తల్లి అని అనుకుంటాం. మనం తల్లిని కూడా అమ్మేస్తున్నాము. మందులు గిందులు వేసేసి పోనీ చావని, సస్తే చావని. పిల్లలు ఏదో ఉన్నారు, అడుక్కొని బతుకుతారు. తర్వాత ఉత్త ప్రేమ ఉంటుంది మనకు పైన. భూమిని తల్లి అంటాం కదా, భూతల్లి అని అంటాం. భూమి లేకపోతే మనం ఆయన మరి మనం మందేస్తే అంటే తల్లిని కూడా చంపేస్తామని అర్థం. అంతే. మనం అంత కఠినంగా తయారని మనం. ఇప్పుడు అదే మనం అడుగుకు పోయినాం అనుకో, అడంతా ఎవరు పోరు. ఏదైనా ఒక్కరోజు పోయి మనం నీళ్ళు వేస్తామో, కానీ అడుగు తయారైంది. ఎందుకు? మనుషులు లేరు కాబట్టి, తెలివిగలవాడు లేడు కాబట్టి. అక్కడ తెలివిగలవాడు ఉంటే ఆడ కూడా గింతే పరిస్థితి అవుతుంది. దేవుడు చాలా తప్పని చేసిందంటే మనం తెలివిగా పుట్టించడం తప్పైంది. అదొక్క పని చేసింది. అందుకని ఇన్ని పరిణామాలు మనం చూస్తున్నాం. అట్లా రోజు మనకు తెలియకుండా 250 కెమికల్స్ తింటాం. 250 పైన సోప్ అని, టూత్ పౌడర్ అని, పేస్ట్ అని, ప్లాస్టిక్ బ్రష్ అని, ఇట్లా లెక్క పెడితే 250 ఉంటాయి. కరెక్ట్ లెక్క పెట్టి ఊరికే చూసుకోండి. బట్టలు కూడా పాయిజనే. ఆ ప్లాస్టిక్ పాలిస్టర్ అని అంటారు కదా, ఇవి కూడా మేము వేసుకునేవి కూడా అవే. దాని నుంచి కూడా మనకు లోన గాలి ఆడకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఉన్న పరంగా అన్నీ మార్చుకుంటూ పోవద్దు, కానీ ఒక్కొక్కటి మనం ఐడెంటిఫై చేసుకొని నిజంగా నయం చేసుకోవాలనుకుంటే, నిజంగా అంటే మనకు పైన కాదు, లో నుంచి రావాలి. ఇంట్లో కూర్చొని మనకు ఇక్కడ నయం కావాలంటే కాదు. ధర్మం, దేహాన్ని కాపాడుకోవాలి, ధర్మం కావాలి. మనం నిజంగా ఎందుకు బతుకుతున్నాం, ఎవరి కోసం బతుకుతున్నాం, ఇంకా ఏం చేయాలా, మన ఉద్దేశం ఏంటి, ఇవన్నీ అర్థమైన తర్వాత మనకు ఆ సీరియస్నెస్ వస్తుంది. ఆ విధంగా ఆ ప్రయాసం ఉంటే రోజు మనం ఏం తింటున్నాం, ఇవన్నీ దినచర్య ఏంటి, ఇవే కదా మనం చేసేది. ఆ దినచర్యలన్నీ మార్చుకుంటూ పోతే 100% సొల్యూషన్ వస్తుంది. ఎక్కువ దీనికి కారణం ఏంటి అని నన్ను అడిగితే, మనం తీసుకునే ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది కదా. ప్రోటీన్ దేనిలో ఉంటుంది అంటే ఎగ్లో ఉంటుంది, నాన్ వెజ్లో ఉంటుంది. మనం తీసుకునే కెమికల్ చేసిన పల్లీల్లో ఉంటుంది. ఎక్కువ పప్పు కూడా ప్రోటీన్. ఆ ప్రోటీన్ నుంచి కూడా రావచ్చు. నాన్ వెజ్, ఫిష్, చికెన్, మటన్, ఇవన్నీ ఇట్లా కూడా ఎక్కువ ప్రోటీన్ శాతం. ఈ ప్రోటీన్ ఏమవుతుందంటే మన సెల్స్ ఉంటాయి కదా, ఆ ప్రోటీన్కి కలిసి దానికి విరుగుడుగా మన శరీరం తయారై చేస్తూ ఉంటుంది. అదే ఈ సోరియాసిస్. మీకు కొంచెం తెలిసి ఉంటాయి, అవునా? మన సెల్స్నే మనల్ని డ్యామేజ్ చేస్తుంది. అంటే అది మన సెల్ కాదని గుర్తిస్తుంది. ఇది నీది కాదు అని గుర్తిస్తుంది. ఎందుకనంటే ఇది ఇక్కడ తీసుకునే మన ప్రోటీన్ మన శరీరంలో ఉండే ప్రోటీన్కి కలిసి అది వేరే ప్రోటీన్గా శరీరాన్ని కల్పిస్తుంది. ఇది దాని మూలం. అంటే ఇది ఒక్కటే కాదు సోరియాసిస్. కొంతమందికి ఆర్థరైటిస్ అని అనిపిస్తుంది, కొంతమందికి బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది, కొంతమందికి లావ్ అనిపిస్తుంది, కొంతమంది బీపీ అనిపిస్తుంది, కొంతమంది షుగర్ అనిపిస్తుంది, ఇంకా కొంచెం విపరీతమైతే క్యాన్సర్ అనిపిస్తుంది. ఇవే మార్గం. సో మనం ఏం చేయాలంటే, మనం ఇవి కాకుండా కూడా ఇంకా ఏమన్నా ఉండొచ్చు. ఎట్లా?
కొన్ని వే ప్రోటీన్స్ అని బయట దొరుకుతున్నాయి. ఇది మంచిది అనేసి నీకు బలం లేదు ఇవి వాడమని, వాటి నుంచి కూడా మనకి ఆ ప్రోటీన్స్ అనేవి మన బాడీలోకి పోతే వాటిని కూడా అది డిటెక్ట్ చేయకుండా ఇది ఫారిన్ ప్రోటీన్ అని చెప్పి దాన్ని చంపేయడానికి మనం బాడీ తయారు చేస్తాం. ఇవి ఐడెంటిఫై చేస్తే నీకు ఇంకా రాను నయమైంది. ఎట్లయితే మనకు 200 కెమికల్స్ తిన్నా కూడా అందాక మనం వెంబడే చచ్చిపోతలేము, అవునా? 200 కెమికల్స్ తిన్నా కూడా దేవుడు అంత మహత్తర గుణం ఇచ్చింది. మినిమం ఒక అంతకుముందు 120 ఏళ్ళు బతుకుతుండే, 100 ఏళ్ళు అనుకున్నాం, ఇప్పుడు 50 ఏళ్ళు అయితే మినిమం బతుకుతున్నాం, అవునా? 50 ఏళ్ళు అయితే మినిమం బతుకుతున్నాం. నిజంగా మందులన్నీ తింటే పశువులు పక్షులు ఒక రోజులో చచ్చిపోతున్నాయి. మనకు తెలియకుండా చాలా పోయినాయి. అట్లా ఇప్పుడు మన శరీరం ఏంటంటే చాలా ఉన్నతమైన శరీరం కాబట్టి ఆ 200 కెమికల్స్ తిన్నా అని, పాయిజన్ తిన్నా అని ఇంకా 50 ఏళ్ళు బతికే గుణం అయితే ఇచ్చింది. ఎట్లా? అవన్నిటినీ రోజు కష్టపడుతుంది శరీరం. అరే ఇక కష్టపడి ఏదో రకంగా మూత్రంలో, చెమటల్లో, ఇంకా మోషన్స్లో ఇవన్నీ తీసేస్తూ ఉంటుంది. ఏదైనా మనం తినాలని తింటే ఏమైతుంది, మనకి మోషన్స్ వస్తూ ఉంటాయి. అంటే బాడీకి అర్థమైపోతుంది ఇది పడదు నీకు అని అర్థమవుతుంది. కానీ మనం తెలుసుకోము. ఏదో మోషన్ వచ్చింది కానీ డాక్టర్ దగ్గర పోతాడు, వాడు మోషన్ బంద్ చేయడానికి మంది ఇస్తాడు. అది అట్లా అవుతుంది. అట్లా అన్నీ ఇప్పుడు ఏదైనా జ్వరం వచ్చిందంటే పడరానిది ఏదో పడింది లోన, ఆ పడింది ఏంటిదని ముందు రోజు ఏమేమి లిస్ట్ అంతా తీస్తే మనకు అర్థమవుతుంది. ఒకటి వేరే ఏదో ఒకటి ఉంటుంది దానిలో. మనము ఏదో కొత్త తెచ్చుకొని తింటాం ఆ రోజు. వాటిని గుర్తు పట్టుకుంటే మనకి ఇబ్బంది ఏముంటుంది. అంటే ఉన్న ఫలంగా మనమైతే ఆ భూమిలో పాయిజన్ బంద్ చేయలేము. బంద్ చేస్తామా? టైం పడుతుంది. సావని తల్లి కానీ మనమైతే బంద్ చేయము. పేరు గుర్తుగా తల్లి అనుకుంటాం. మేము ఆ తల్లి అనుకోకుండానే మంచిగా అయితే ధర్మంతో ఉంటాం. మీరేం చేస్తున్నారు సార్? మీరు భూమి అన్నారు, ఇప్పుడు డాక్టర్ అన్నారు. నేను వ్యవసాయం కూడా చేస్తాం. అది చెప్పండి కొంచెం మాకు. నేను మొత్తం మందులు లేకుండా అడవి ఉంటుంది కదా, అడవిలో ఏ రకంగా ఉంటుందో ఆ అడవిని తయారు చేసినాం. మీకు ఎంత పొలం ఉంది? ఒక 10 సంవత్సరాల నుంచి. అంతకుముందు ఇది తెలియదు. అంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితం నువ్వు వచ్చింటే మందులు రాసి వాడుకోమా అని చెప్తుంది. ఇప్పుడు అట్లా చేయట్లేదు. నిజంగా నయం చేస్తే ఒకరిద్దరినైనా మన జీవితంలో నయం చేద్దామని అనిపిస్తుంది. ఒకరిద్దరిని, అందరినీ మార్చలేము. ఎవరు మారుస్తాం? ఇప్పుడు మందు వేయకుండా వ్యవసాయం చేయమంటే ఎవరైనా చేస్తారా? మొత్తం సాగుకు వస్తే అప్పుడు బంద్ చేస్తాం. అరే నాయన ఇదే మనకు సంపేస్తుందని తెలిస్తే సాగు దగ్గరికి వచ్చినప్పుడు బంద్ చేస్తున్నాం. అంతవరకు బంద్ చేయము. మనం మాటలు ఎవరు అర్థం కావు, అంతే కదా, ఎవరైనా అంతే. అట్లా మేము ఇవి తెలుసుకొని మొత్తం 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం. ఒక్క మందు ఇట్లా రాదు, బయట నుంచి రాదు, కానీ అడవి అయిపోయింది. దానిలో అన్ని పనులు ఉంటాయి. ఏ మందులు వేస్తారు? ఇంకా ఆవులు ఉన్నాయి, అవి ఎరువు అవి వేస్తాము. ఇప్పుడు అవి కూడా అంత అవసరం పడతలేదు. ఎందుకంటే అడవి ఎట్లా ఉంది, అయిపోయింది, ఇంకా అవసరం లేదు, ఏం అవసరం పడుతుంది. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఫస్ట్లో అన్ని ట్రాక్టర్లు, వెహికల్లు అన్నీ వాడినాం, కలుపు తీసినాం చేత్తో. మందులు అయిపోతున్నాయి, చేత్తో తీసినాం. చేతి కూళ్ళు కూడా వేలల్లో లక్షల్లో కూడా అవుతున్నాయి. ఇప్పుడు అంత అవసరం పడుతుంది. మంచిగా ఆ కలుపు వస్తుంది, అక్కడ పక్కన చెట్టు పెరుగుతుంది, చెట్టు మొత్తం పెద్ద అయినాక ఆ కలుపు అంతా చచ్చిపోతుంది. ఇంకా ఆవులు, పశువులు ఉన్నాయి కాబట్టి గడ్డిని కూడా తింటాయి. మంచిగా అడవి ఎట్లుందో అట్లే అనిపిస్తుంది. ఈ పాములు ఇవి ఉంటాయి, పాములు ఉంటాయి. ఇంకా మాకు చిన్న కుక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి మా ఇంట్లో. ఇక సేమ్ నేను మందులు వాడకుండా కొంతమందికి న్యాయం చేస్తా అని తెలుసు, కానీ వాళ్ళు వస్తేనే నేను ఎక్కడ పోయి ఇట్లా బోర్డు పెట్టుకొని నా దగ్గర రండి అని చెప్పాను. ఎందుకంటే నేను పోయి చెప్తే వాడు నా కోసం వచ్చినట్టయితే
నువ్వు వస్తే నీకోసం వచ్చేటట్టు ఎస్. అప్పుడు నయం అవుతుంది. కానీ నేను పోయి చెప్తే వాడు నా కోసం వస్తే ఎప్పుడు నయం కాదు. నేను అందరికీ అదే చెప్తా, ఇంకా రావద్దని చెప్తా. వానిలో ఏంటి బలం ఎక్కువై వస్తాడు, అప్పుడు వాడిని పట్టుకుంటా. అరే ఏమొస్తావురా నాయన, నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, వీడి వరకు ఇంత దూరం ఏమొస్తావు అని చెప్తా. ఉత్తగా నన్ను పరీక్ష చేస్తా. వాడు నిజంగా అరే చాలా దూరం ఉంది అని చెప్పి వద్దనుకుంటాడు. నాకు కూడా హాయ్ ఏమి మేము వచ్చామనుకోండి సార్, మీరు ప్రొవైడ్ చేస్తారా ఒక 10 రోజులు ఉండడానికి? నేను అట్లా ఉండే వాళ్ళకి మొత్తం పండ్ల పొడి నుంచి అన్నీ నేనే ఇస్తాను, అన్నీ ఇచ్చి నయం చేస్తాను. అట్లా కొంతమంది సీరియస్గా ఉండేవాళ్ళు వస్తారు. నేను అంతా ఇన్ని ఏళ్ళల్లో నయం చేసిన పేషెంట్లు అంటే చాలామంది వస్తారు. కొంతమంది మంచిగానే పాటిస్తారు, కొంతమందికి ఇవన్నీ అర్థమవుతాయి, కొంతమందికి ఈ జీవితంలో కూడా అర్థం కాదు. కానీ కొంతమంది షుగర్ బీపీ అంతా చెప్పిన ఇవన్నీ రాసుకొని పోయి వాళ్ళు నయం చేసుకుంటారు. అప్పుడప్పుడు ఫోన్లు మెసేజ్లు చేస్తుంటారు, ఇది ఇట్లా ఉంది అని అంటే ఇంకేమైనా కొత్త ఏమైనా చేయాలని చెప్తాము. అట్లా మొత్తం ఫుడ్ మొత్తం నేను ఎరువులైన ఫుడ్, ఆయిల్ నుంచి టూత్ పౌడర్ నుంచి బ్రష్ పేస్ట్ నుంచి ఇవన్నీ కూడా సబ్బులు షాంపూలు అన్నీ కూడా నేనే ఇచ్చి వాళ్ళకు ఒక నెల రోజులు ట్రైనింగ్ ఇస్తా. ఎట్లా జీవితంలో మనం మంచిగా ఉండొచ్చు అని చెప్తా, అంతే. నేను మొత్తం నయం చేస్తా అని చెప్పాను నాకు, కానీ అదంతా కదా అన్నీ నయం అయిపోతాం. ఎట్లయితే మనం రోజు 250 కెమికల్స్ తిన్నా కూడా మనం బతుకుతున్నాం కదా, సస్తలేము. అట్లా అవన్నీ తీసుకుంటూ పోతే ఒకటే రోజులో అన్నీ తీయలేము. ఏం తీస్తాం మనం? ఏమైనా కొంచెం మోషన్స్ కావడానికి ఏమైనా ఇస్తే ఆ మోషన్స్ అయిపోతే 1-2 పోతాయి. చెమట ఎక్కువ చేస్తే ఇంకా 4-5 పోతాయి. ఊపిరి బాగా తీసుకుంటే దానిలో ప్లాస్టిక్ కూడా పోతుంది. అట్లా ఇట్లా అన్ని టెక్నిక్స్ అని చెప్పి ఆ 250 పోయేసరికల్లా మనకు ఒక నెల పడుతుంది. కొంతమందికి సీరియస్గా ఉండే వాళ్ళకి 1 నెల, తక్కువ ఉంటే 2 నెలలు, లేకపోతే 6 నెలల వరకు పడుతుంది. అట్లా అవన్నీ తీసుకుంటూ పోతే మనకు ఇంకా కామన్ సెన్స్ మాత్రలు వాడుతూ ఉండాల్సిందే అప్పటి వరకు కొన్ని రోజులు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పలంగా ఇవి తీసిస్తే కూడా వెంబడే మొత్తం నయం కాదు. ఎందుకంటే బాడీ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఏమి ఇంకా తర్వాత కిడ్నీలకి, ఇంకా వేరే బాడీలకి, లంగ్స్కి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఊపిరి ఆడడం కష్టమవుతుంది, కిడ్నీ ఫెయిల్ కావడము, దానిలో క్రియాటినిన్ పెరగడం, ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. ఎందుకంటే బాడీకి తెలిసిపోయింది ఇది నీ ప్రోటీన్ కాదు, నీ బాడీ పార్టే కాదని అంటుంది. దానికి ఏం చేసుకోవచ్చు అంటే మనం మొత్తం అన్నవాహిక ఉంటుంది కదా, దాన్ని మొత్తం స్ట్రాంగ్ చేసుకోవాలి. దానికి స్ట్రాంగ్ చేసుకునే కొన్ని ఐటమ్స్ ఉంటాయి. మనం ఈ ఛాయలు, పాలు ఇవి తాగకుండా మంచిగా గ్రీన్ టీలు అని మనకి ఇక్కడ ఊర్లోనే ఉన్నాం, అన్నీ ఆ గ్రీన్ టీలు అవన్నీ దొరుకుతాయి. అవి తీసుకు గ్రీన్ టీ కొనుక్కు రావాలా ఇక్కడ ఏది కూడా 1 పైసా ఖర్చు కాదు దీనికి. ఈ విధానంలో 1 పైసా ఖర్చు కాదు. నేను నా దగ్గరికి వస్తే ఛార్జ్ చేస్తాను, అది కూడా వాళ్ళ ఫుడ్ కోసం ఛార్జ్ చేస్తాను. మామూలుగా నేను మీకు లక్షలు అయిందా? యాక్చువల్లీ ఎక్కువ ఇవాళ మా కొడుకు కెనడాకి పోన్నాడు ఉద్యోగానికి. ఇంకా కూడా ఖర్చులు పెరిగి సరిపోవు ఎప్పటికీ. అట్లా మీరు సీరియస్గా ఉన్నారంటే ఎప్పుడైనా రావచ్చు ఊరికి కొన్ని రోజులకి. అదేం నేను నీకు పద్ధతి నేర్పిస్తాను అంతే తప్పించి ఇప్పుడు చెప్తున్నాయి ఇంకా కొంచెం సీరియస్గా ఉంటాయి. థైరాయిడ్కి, షుగర్కి అందరూ రావచ్చు, పేర్లు ఏమన్నా ఉండండి, సమస్య ఒకటే. అన్నిటికి చెప్పినా కదా ఈ 250 కారణాలు, అవి కూడా మనం చేసిన తప్పులే. వేరే దేవుడు కాదు, దేవుడు మంచిగా ఇస్తాడు మనం. ఎందుకంటే పుట్టినప్పుడు మనకు ఆ రోగం లేదు. దేవుడిని తిట్టొద్దు మనం మనల్ని తిట్టుకోవాలి, కొట్టుకోవాలి. జనరల్గా పిల్లలకి ఎలాంటి ఆహారం పెట్టాలి? ఏం లేదు, మనం కొన్ని ఐడెంటిఫై చేసుకోవాలా, ఏది మనకు మంచి ఫుడ్,
డాక్టర్లు చెప్పేదే మొత్తం మంచిదని కాదు, మనం ఆలోచించాలి. నేను చెప్పింది కూడా మంచిదని నమ్మొద్దు. కొంతసేపు నిజంగా దీంట్లో ఏమైనా వాస్తవం ఉందా, ఎందుకంటే నాకెంత తెలివి ఉందో అందరికి కూడా అంతే తెలివి ఉంది. కొంచెం ఆలోచన విధానం కొంచెం ఎక్కువ తక్కువ అందరికి సేమ్ ఉంటాయి. మనం దాన్ని ప్రయోగం చేసుకొని ఇది వాడకపోతే ఇది మంచిగా ఉంది, ఇది వాడితే మంచిగా అనిపిస్తుంది, ఇట్లా మనం ఒక్కొక్కటి ప్రయత్నం చేసుకుని పోతే మంచిది. చిన్న పిల్లలకి అంటే మనకు అది కూడా ఏవి కెమికల్స్ లేవు, అవి మనం గుర్తుపట్టాలి. ఏవి ఉంటాయి మనకి దగ్గర. చాక్లెట్లో కెమికల్స్ ఉంటాయా? అంటే చాక్లెట్ ఏదైనా బయట నుంచి తయారు చేసింది వాడు ఎందుకోసం తయారు చేస్తాడు? ఒకటే చాక్లెట్లు, బిస్కెట్లు, ఏవైనా. ఇక ప్యాకెట్ ఉందంటే చాలు అది పాయిజన్ అని అర్థం. ప్యాకెట్ పాయిజన్, పాలు పాయిజన్, షుగర్ ప్యాకెట్లో వచ్చిందంటే పాయిజన్. ఏమి ఇంకా ప్యాకెట్లో ఏమేమి దొరుకుతాయి అనేది మనం కొంచెం ఇదే దొరుకుతాయి కదా, కొంచెం జొన్నలు, ఇంకా జొన్నలకి కూడా వేస్తున్నారా? అది ఒకటి మంచిది. జొన్నలు, కొర్రలు అవి కూడా ఇక్కడ లేవు, వాటికి మందులు వేయరు. ఇంకా ఎందుకంటే మనం చేసిన తెలివి తక్కువ పనులకి వెంబడే సంపేయకుండా ఇవన్నీ మార్గాలు పెట్టింది. ఇప్పుడు కూడా మనం కళ్ళు తెరవకపోతే ఇక మనం ఏం చేసుకోవాలి. అటువంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా హిమాలయాల్లో లేను, మంచిగా పట్టణంలో ఉన్న ఈ మందులు దగ్గర రాకుండా నేను కాపాడుకుంటున్నా. చెప్పలేము, అప్పుడు కూడా మనం గాలిలో మిల్లెట్స్ నాకు పట్టదంటారు, వేడి అంటారు. పడదు. ఎందుకనంటే ఇక మనం శరీరాన్ని 30-50 సంవత్సరాలు గుల్ల చేసి ఇప్పుడు వేస్తే ఏమవుతుంది? పడదు, ఎవరికి కూడా పడదు. నిదానంగా కొంచెం ఒక వారం, 10 రోజులు, నెల రోజులు అడ్జస్ట్ చేసుకోవాలి. బాడీ కూడా ఇది ఈ ఫుడ్ ఎప్పుడు తయారు కాలేదు కదా, ఇటువంటి ఫుడ్ ఎప్పుడో తిన్నాం చిన్న ఉన్నప్పుడు. ఏమి ఇప్పుడు సడన్గా తింటే ఏమవుతుంది? అట్లా వీళ్ళకి చిన్న పిల్లలకి జొన్న పిండితో ఏమైనా చేసుకోవచ్చు, రాగి పిండితో ఏమైనా చేసుకోవచ్చు, బిస్కెట్లు చేసుకోవచ్చు, ఇంకా అంబలి చేసుకోవచ్చు. స్వీట్ అంబలి కూడా పిల్లలు చాలా చూడండి బెల్లంతో చేస్తే ఎంత మధురంగా అవుతుంది అంటే మనం ఊహించలేము. అవన్నీ కూడా మనం అందరం చిన్న ఉన్నప్పుడు చూసినాం. అట్లా చాలా ఉన్నాయి. సేమ్ కొర్రలు కొంచెం పప్పు వేసి మంచిగా నెయ్యి వేసి ఉడకబెట్టినాం అనుకో, మంచిగా కిచిడి మాదిరిగా వాళ్ళు మంచిగా తింటారు. కొర్రల్లో ఏంటంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంబడే ఉడుతుంది. అందుకని మనకు ప్రాబ్లం అది. దాన్ని ఏమంటే రాత్రిపూట నానబెట్టుకుని పొద్దున ఉంటాం. ఒకవేళ రాత్రి చేసుకునేటట్టుంటే పొద్దున్న నుంచి నానబెట్టుకోవాలి. అది ఇట్లా చాలా ఉన్నాయి, లెంతీ డిస్కషన్. ఇప్పుడు యోగా అనేది కూడా ఉపయోగపడుతుంది. యోగా ఉదయం పూట చేస్తే దీనికి యాడ్ అవుతుంది. చెప్పినా కదా మనం బ్రీతింగ్, మనం తీసుకునే ప్లాస్టిక్ అంతా బయటకు. ప్లాస్టిక్ మనకు తెలియకుండా లోనికి వస్తుంది. ఎట్లా? నీళ్ళ బాటిల్ మనం రోజు వాడుతూనే ఉంటాం. ఇప్పుడు చాయ్ కూడా దాంట్లో పోసుకొని తెస్తున్నాం. పేపర్ కప్స్ అని, పేపర్ కప్స్. ఇవన్నీ ఏమైతే అంటే శరీరంలోకి పోయి అవన్నీ కూడా మన పోషకాలని శరీరానికి అందించవు. అవి మొత్తం గోడ మాదిరిగా తయారవుతాయి. ఇక ఎన్ని పోషకాలు వచ్చినా ఇక్కడనే ఆగిపోవాలి. అవన్నీ మధ్య మన మోషన్స్లో, యూరిన్లో పోవాలి. మీకు అంతా వింత అనిపించవచ్చు ఇవన్నీ, కానీ వాస్తవాలు మేము తెలుసుకున్నది మాట్లాడాలి. చాలా వింత అనిపిస్తుంది కదా, అరే ఇదేంటి రోజు తినే ఫుడ్డే సార్ ఇట్లా చెప్తున్నాడు అని అనిపిస్తుంది. బతికితే ఎంతో కానీ 50 ఏళ్ళు చాలు బాబు అనేవాళ్ళు ఉండరు మాకు. నా 50 ఏళ్ళు చాలులే. ఇప్పుడు ఇంకా ఘోరం ఏంటంటే పిల్లలు కూడా కరెక్ట్ గుర్తలేరు. మన పిల్లలు మంచిగా ఏదో అనిపిస్తారు కానీ ఆటిజం అని బ్రెయిన్ డెవలప్ అవుతలేదు. ఇవన్నీ కెమికల్స్, మందులు. ఎవరైనా తల్లి కడుపుతో ఉన్న తల్లి మందులు లేకుండా ఎవరైనా పిల్లలకి అంటుందా?
వాళ్ళ పరిస్థితి కూడా అది. ఎట్లా అంటే తెలివి మందం, తెలివితో పుడతలేరు. మనం అనుకుంటారు మొబైల్ చూస్తే తెలివి అని అనుకుంటాం, మొబైల్ ఇట్లా అంటే తెలివి అనుకుంటాం. ఆ తెలివి కాదు, తెలివి అంతా పోయింది. వాళ్ళకు నడవడం వచ్చే టైంలో నడవడం వస్తలేదు, మాటలు వచ్చే టైంలో మాటలు వస్తలేవు. ఇట్లా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. 3 నెలలకు వచ్చేటివి 6 నెలలకు వస్తున్నాయి, 6 నెలలకు వచ్చేటివి సంవత్సరంన్నరకు వస్తుంది. ఒకప్పుడు ఏమో మనము చాలా అడ్వాన్స్ అవుతుంటుంది. ఇప్పుడు ఇవన్నీ నక్షత్రాలు ఇవన్నీ చూసి పెళ్ళిళ్ళు చేసుకుంటుంటాం. ఎందుకనంటే అవన్నీ మన జీన్స్ డెవలప్ కావాలని. ఇప్పుడేమో అట్లా లేదు, మొత్తం జీన్స్ రాను రాను ఇట్లా కిందికి పోతుంది. కంప్యూటర్లు తెలివిగల రోబోట్లు అవుతున్నాయి కానీ మనుషులు తెలివి అంత వస్తలేదు, మొత్తం కిందికి పోతుంది. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలన్నా. ఒకప్పుడు ఈ ఆటిజం, దీన్ని ఆటిజం అని అంటారు. మీకు తెలిస్తే ఇంటర్నెట్లో కొడితే తెలుస్తుంది. ప్రతి 1,00,000 మందికి ఒకరు ఉంటుండే మేము చదువుకున్నారు. ఇప్పుడు అది 1,00,000 పోయి ప్రతి 20 మంది పిల్లలకి ఒకటే. వాళ్ళు చెప్పడం, ఇంకా మనం వాళ్ళు చెప్పేది ఎట్లా చెప్తారు, ఇంకా భయపడతారని కొంచెం తక్కువ చెప్తారు, ఇంకా ఎక్కువ. ఎందుకంటే మందులు లేని తల్లి లేదు. ఇప్పుడు గుడ్డిగా నమ్ముతాం, ఆమె దగ్గర పోతే మంచిగా ఇంటి దగ్గర అన్ని చెట్లు ఉంటాయి. రోజు మునగాకు వేసుకొని ఒక కషాయం చేసుకుంటే రక్తం ఎంతో వచ్చేస్తుంది. అవన్నీ ఇడిచిపెడతాం, చక్కగా డాక్టర్ చేతిలో పడతాం, ఇక మందులు ఇస్తాడు. ఇక ఏమంటారు ఉత్తగా ఏంటి పేరుకు ప్రేమ, తల్లి ప్రేమ, అంతేగాని నిజమైన ప్రేమలో నుంచి రాదు. నిజమైన ప్రేమ ఉంటే మనం బిడ్డకు మందులు ఇస్తామా? ఇయ్యం, ఎప్పుడు ఇయ్యం. మనం చచ్చిపోయినా ఇయ్యం కదా. నిజమైన ప్రేమ ఎట్లా పంది పిల్లల్ని పెంచుతుంది, ఎట్లా పెంచుతుంది? దగ్గర పోతే ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఎవరైనా ఉండాలి. ఏదైనా కుక్క పిల్లలు కానీ ఆవు పిల్లలు కానీ దగ్గర రానియదు, నమ్మకం ఉంటే తప్పించి దగ్గర రానియదు. ఆ విధంగా తల్లి ప్రేమ కావాలి. అవి మంచి జాగ్రత్తగా ఉన్నాయి, అంటే అవి ఏం పాటించవు, ఎట్లా ఉండాలో అట్లా రూల్ ప్రకారం. మనకు రూల్ లేదు, ఏం లేదు. ఎవరికి చెప్పింది ఎవరి రూల్ వానుకు. నేను ఒక బ్యాగ్ వేస్తా, ఇంకోటి 4 బ్యాగులు వేస్తాను, ఇంకోటి 6 బ్యాగులు వేస్తాడు, ఇంకోటి 10 బ్యాగులు వేస్తాడు. ఏముంది? నాశనం అయితే ఎవడో కదా. అంటే గవర్నమెంట్లో ఈ పని చేస్తున్నాయి సార్. ఇప్పుడు ఎట్లా చేయాలి మేము? మాకు ఫ్రీగా ఇస్తున్నాయి మందులు. దానికి ఎవరిని కూడా నమ్మలేదు చెప్తాను. గవర్నమెంట్ కావాల్సింది, ఫస్ట్ కావాల్సింది డబ్బులే. నువ్వు మంచిగుంటే డబ్బులే, నా నుంచి డబ్బులేం పోవు, ₹1 పోదు. అట్లా మనము గుర్తుపట్టుకోవాలి. ఇవన్నీ యోగ సాధనలు ఇవన్నీ చేస్తే మనకు అర్థమవుతుంది మనం ఏం తప్పు చేస్తున్నాం, ఎక్కడ పోతున్నాం, ఏం తింటే ఏం ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ కూడా అర్థం. లేకపోతే అర్థం కావు. రోజు మోసం చేస్తూనే ఉంటారు ఎవరో ఒకరోజు అన్న మోసం చేస్తుంటాడు, ఒకరోజు తమ్ముడు మోసం చేస్తుంటాడు. ఇవన్నీ అర్థం కావాలంటే మన ఇంద్రియాలు అనేది చాలా అలర్ట్గా ఉండాలి. మనం తిండి తింటలేమో ఆ అలర్ట్నెస్ ఇంకా కూడా రాదు. ఎందుకంటే ఇంత విషపూరితమైన తిండి తినుకుంటూ భూమిని అంత నష్టం చేసినా కూడా మనం ఇంకా తెలుస్తలేదు. మనకి ఏం లేదు, మనం మంచిగా ఉంటున్నాం, హాయిగా ఉంటున్నాం, అయినా వస్తుంది, అవన్నీ తెలుస్తలేదు మనకి. ఎప్పుడు తెలుస్తుంది? ఇంకా మనం అవన్నీ ఇంకేం చేసినా మనం లాభం లేదు అనే స్టేజ్కి వస్తుంది కదా, ఆ రోజు తెలుస్తుంది. ఆ రోజు ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు, ఒక 10-15 సంవత్సరాలు ఉందంటే ఆ రోజు మనం ఇక రోజు చెట్టు పెట్టడానికి పోయినా అని లాభం లేదు. ఎందుకంటే ఇప్పుడు జనాభా ఇట్లా పెరిగిపోయింది కదా. ఆ రోజు మనం చెట్లు పెడతా, నేను భూమి బాగా చేస్తా అంటే కూడా లేదురా నాయన, అయిపోయింది, నీకు ఇచ్చిన టైం అయిపోయిందని దేవుడు కూడా క్షమించాడు. ఇక చాలు, ఇక నీ పాపాలని కడుక్కో, టైం అయింది అని చెప్పేస్తాడు అందరికీ ఒకటేసారి. ఎట్లయితే కరోనా వచ్చిందో
ఒకటేసారి 1,00,000 మంది సాఫ్, ఒకటేసారి 1,00,00,000 మంది సాఫ్, అంతే, ఇక వేరే ఏమి ఉండదు. అట్లా చేస్తాం. ఇక ఎక్కువ రోజులు కూడా లేదు, ఎందుకంటే ఊర్లో ఇది ఏమి కారు గ్రామం కదా, మాదంటే కొంచెం పట్టణం అనుకుందాం. అందరు నమ్మేటోళ్ళు లేరు. అరే ఎరువులు లేకుండా వ్యవసాయం అంటే కాదరా నేను పిచ్చి మాట్లాడుతున్నాను. మళ్ళీ కళ్ళ ముందు ఇక్కడనే మీకు ఫారెస్ట్ కూడా ఉంది కదా, ఇక మాకంటే ఫారెస్ట్ లేదు. ఫారెస్ట్ అంతా మంచి మంచి చెట్లు ఉన్నాయి, అది చూసి కూడా ఐడియా రాకపోతే కానీ ఇట్లా ఈ విద్య, ఈ సంస్కృతి, ఇప్పుడున్నటువంటి పాశ్చాత్య సంస్కృతి ఏవైతే ఉందో ఇవన్నీ ఏంటంటే ఆధునిక సంస్కృతి మన దగ్గరనే మనల్ని అంతా వాడుకుంటున్నారు అందరూ. గవర్నమెంట్, ఫారిన్ కంపెనీలు, మనం ఇక్కడ తెలివి ఉండి కూడా వేరే దేశాల్లో పోయి పనిచేస్తున్నాం. ఇక్కడ ఉన్నది కాపాడుకోరా నాయన అంటే లేదు లేదు, నేను ఆడ పోయి సేవ చేసి పైసలు కూడా తెచ్చుకుంటాను. చేసుకోవచ్చు అట్లా కూడా, కొన్ని డబ్బులు మనకి ఎన్ని అవసరం తెచ్చుకొని ఇంకేమైనా పని చేసుకొని ఇక్కడ బాగా చేస్తే మంచి. ఇవన్నీ చాలా ఉన్నాయమ్మా. ఇక్కడ కేవలం ఒక్కరి కోసం చెప్పలేదు సారు, అందరినీ ఉద్దేశించి చెప్పారు. ఈ కొన్ని మేము చేసే ప్రతిదీ కూడా మనకి ఇలా ప్రాబ్లం ఉంది దీన్ని చూడు అని కాదు, ప్రతిదాన్ని కూడా ఇదే రూల్. మనం చేసే తప్పులు ఏంటి అనేది మొత్తం గమనించుకోవాలి. మొత్తం వెనకటికి చిన్న ఉన్నప్పుడు మనం ఉపవాసం చేస్తుంటామా? చిన్న ఉన్నప్పుడు ఉపవాసం చెప్పమ్మా, నువ్వు చేస్తుంటావా? నువ్వు అది ఉపవాసం కింద. ఉపవాసం చేసినాం అనుకో, ఈ చెప్పినా కదా ఈ 250 కెమికల్స్ ఎట్లా పోవాలంటే దాంట్లో కూడా ఒకటి ఉపవాసం. అట్లా నేను ఇవే ట్రైనింగ్ ఇస్తాను. మొత్తం నేను మందులు ఇచ్చి న్యాయం చేయను, మందులు ఇచ్చే పరిస్థితి లేదు. మందులు ఇచ్చినామంటే ఇక బోగస్ అని అర్థం కావాలి. మందులు ఇస్తాం ఎప్పుడు మీకు చాలా కష్టమవుతుంది, ఇక బేర్ చేయలేము అన్నప్పుడు నేను కూడా వాడతాను. ఎందుకంటే అదే చదివినా కదా, 35 ఏళ్ళు అదే చదివినా కాబట్టి కొంతమందికి ఇస్తాం. ఇప్పుడు షుగర్ 500 పోయింది, ఇంజెక్షన్ ఇస్తాం ఇన్సులిన్ కొన్ని రోజులు. కానీ తర్వాత కొంతమంది ఇన్సులిన్ కూడా 21 రోజుల్లో నయం చేసుకొని పోయింది. నాకు 21 రోజులు, నేను 21 రోజులు ఉండమని చెప్తాను. నా దగ్గర ఏదైనా నయం చేసుకోవాలా, నీ వయసు కొంచెం తగ్గించుకొని పోవాలా, లేదు నీ దగ్గర ఈ ప్రాబ్లం బీపీ, షుగర్, కిడ్నీలు ప్రాబ్లం కూడా చాలా మందికి. ఎందుకంటే ఇవన్నీ మనం చేస్తున్న నష్టాలు. అట్లా ఉపవాసం చేసుకోవచ్చు తల్లి. నేను డైలీ ఒక పూట అంబలి తాగుతా, పొద్దున పండ్లు ఏమన్నా తింటా, మధ్యాహ్నం నా దగ్గర నేను మా ఫామ్లో పండిన ఫుడ్ తింటా, ఇక రాత్రిపూట ఏం తిన. ఇక ఇప్పుడు నాకు 52 ఏళ్ళు అయినా కూడా పొద్దున 3:30 నుంచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తూనే ఉంటాను. కానీ మధ్యాహ్నం ఏం పడుకోవడం ఇవన్నీ ఏమి ఉండదు. 35 గంటలప్పుడు ఉండే నాకు రోజు మధ్యాహ్నం 2 గంటలు పండుకోవాలి. ఎందుకంటే అదంతా పాయిజన్ ఫుడ్ తిని రోజు బిర్యానీ తినాలా, నాన్ వెజ్ తినాలా, పిక్కుని తినాలా, ఏది ఇట్లా కనిపిస్తే వేలాడితే దాన్ని తినాలి, ఆ టైప్లో ఉంది. మీకు నాన్ వెజ్ ఉండేది అమ్మా, చాలా విపరీతం, రోజు తింటుంది. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చినా కాలు మొక్కినా తినా. ఇప్పుడు మీరు మందు తాగేవాళ్ళ? ఆ మందు కూడా తాగు, మందు కూడా నువ్వు ఉంటాయి కదా. నేను ఇక పైసలు ఎక్కువ డాక్టర్ల కంటే తెలుసు కదా, పైసలు తక్కువ ఉన్నోళ్ళే తాగుతున్నాడు, ఇక పైసలు ఎక్కువ ఉన్నాడు ఇంకా ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పి మీద ఆపరేషన్ చేయించుకున్నారు కదా, చేయించుకోకుండా 100% చెప్తున్నా కదా, కొంచెం ఓపిక కావాలా. ఉపవాసం అంటే ఎట్లా సార్? ఉపవాసం అంటే దాంట్లో మనం ఏమి కష్టపడాల్సిన అవసరం లేదమ్మా. ఏదైనా మనకు తెలుగులో వర్డ్ ఏదైనా ఉందంటే మొత్తం మీనింగ్ దాంట్లోనే ఉంటుంది. ఉపవాసం అని అంటే
అన్నిటికీ రెస్ట్, తిండికి రెస్ట్, పనికి రెస్ట్, మాటలకి రెస్ట్, ఇట్లా ఇచ్చుకుంటూ ఉండాలి. అంటే నీకు అన్నీ ఒకటిసారి వీలవుతాయని చెప్పాలి. నేను కూడా మాట్లాడకుండా కూడా ఉంటా, కానీ అది కూడా ఒక్కొక్కసారి కాదు. నేను ఎందుకంటే పెద్ద పోస్ట్లో ఉన్నా గవర్నమెంట్లో, డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఇక మాట్లాడకుండా పనులు కావు. అట్లా ఒక్కొక్కసారి ఆదివారం కూడా ఏకాదశి వస్తుంది, ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటా, పని లేదు. ఇక పని అంటే ఏదో చిన్నగా పడుకోవడం, ఏదో చదువుకోవడం, చిన్న పనులు చేస్తాం అంతే, పెద్ద పెద్ద పనులు లేవు. ఇంకా తిండి ఏమీ లేవు, జీరో మొత్తం రోజంతా. ఇక మనకి ఇక చాలామంది ఉపవాసం నేను చేస్తున్నా అని చెప్తారు. ఎట్లా? పొద్దున తినరు, మధ్యాహ్నం తినరు, రాత్రి కుమ్మేస్తారు, 3 పూటలు ఒకటేసారి వేసేస్తారు. షుగర్ ఉండే వాళ్ళకి ఎట్లా వీలవుతుంది సార్? అయితే నిదానంగా. అంటే ఇప్పుడు నాకు మోకాలు నొప్పి, ఉపవాసం అంటున్నారు, బాగుంది. నాకు షుగర్ కూడా ఉంది, షుగర్ టాబ్లెట్ వేసుకోవాలి. వేసుకోండి, వేసుకోక అర్ధగంట వేసుకున్నాక ఏదో ఒకటి టిఫిన్ చేయాలి. ఆ రోజు మాత్రం తినకుండా ఉండే రోజు మాత్రం టాబ్లెట్ వేసుకోవద్దు ఏం. కానీ ఇప్పుడు నేను ఉపవాసం ప్రాక్టీస్ చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది నాకు. అంత దీని గురించి జ్ఞానం ఉండి, మనం ఏంటంటే ఈ వీటిలో పెద్దలు చెప్పిన వల్ల వినింటాం అంతేగాని మనం ఆచరణలోకి ఎప్పుడు తీసుకురాలి. ఇప్పుడు కరెక్ట్ తినకుండా మనం ఎంతసేపు ఉంటున్నాం? 2 గంటలు ఉంటలేము, ఏదో ఒకటి వేస్తున్నాం, చాయ్, బిస్కెట్, ఫ్రిడ్జ్లో ఏం పిల్లలు చెప్పక్కర్లేదు సార్, పిల్లలు ఎక్కువ ఇంకా వాళ్ళ ఇంకా మన పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటే పిల్లల పరిస్థితి ఇంకేముంటుంది చెప్పు. మనకు ఒక 100 లక్షణాలు మంచిగా ఉంటే వాళ్ళకు 1-2 వస్తాయి. మనకు అంటే 100 లక్షణాలు గలీజు ఉంటే వాళ్ళకు 1000 లక్షణాలు వస్తాయి. పెరిగిపోయే పనే కదా. దీనికంత కారణం మన పెద్దోళ్ళమే. సరే సార్, సంతోషం సార్, మాకు చాలా విషయాలు చెప్పారు కదా. రైతులు వాళ్ళు పంటలు చేసేవాళ్ళు, పంట పొలాలు అప్పుడు ఎకరాకి 10 బస్తాలు